ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా కోరనున్నట్టు తెలిపారు. శుక్రవారం స్థానిక 30వ డివిజన్ చర్చి గేట్ వద్ద అవార్డు ఇన్ఛార్జి కాటం రజనీకాంత్, ప్రియాంక దంపతుల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. భరత్ ముఖ్య అతిథిగా వేచేసి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ప్రసంగించారు. బాబు జగజ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన కృషిని, త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ మర్చిపోకూడదన్నారు. ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నేతగా బాబు జగజ్జీవన్ రామ్ కృషి చరిత్ర ఎన్నడూ మర్చిపోతున్నారు. 1946లో కేంద్ర తొలి క్యాబినెట్లో అతి పిన్న వయసులోనే కార్మిక మంత్రి పదవి చేపట్టారన్నారు. భారత రాజ్యాంగ సభలో సభ్యునిగా 3 దశాబ్దాల పాటు వివిధ శాఖల్లో కేంద్ర మంత్రిగా పనిచేసి తనదైన ముద్రను వేసుకున్నారన్నారు. వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, నక్కా, శ్రీ నగేష్ తదితరులు మాట్లాడుతూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తారన్నారు. భారత్ మంత్రి హోదాలో ఇక్కడ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. వైసీపీ నాయకులు కానుబోయిన సాగర్, మార్గాని సురేష్, కురుమలి స్వరూప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఆరాధ్య దైవం, భారతదేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 116వ జయంతి సందర్భంగా ఈరోజు చర్చ్పేటలో మరి కాటం రజనీకాంత్ దంపతులు, ప్రియాంక దంపతులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి జగజ్జీవన్ రావు గారికి నివాళులు అర్పించాం. మరి గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి, స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 40 సంవత్సరాలు పైచిలకు ఆయన పార్లమెంట్ మెంబర్గా ఎన్నో మంత్రిత్వ శాఖలు తీసుకొచ్చి ఆ శాఖలకే వన్నె తీసుకొచ్చిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారు. దళిత హక్కులు ఆశయ దిశగా, పోరాట దిశగా మొత్తం అన్నీ కూడా దళితులు అందరికీ కూడా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో ఆయన ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి. మరి అలాంటి మహనీయుడు ఆశయ సాధనలో మేమందరం కూడా అడుగులు ముందరికి వేసి ఆయన యొక్క ఆశయ సాధనలో ముందు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఈ ప్రాంతంలో కూడా ఖాళీ స్థలాలు ఎంచుకుని ఇక్కడ కూడా ఈ దళిత వార్డులో కూడా బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క భవన్ కూడా నిర్మించే విధంగా అడుగులు ముందరికి వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మనకి అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసి మనకి రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే, ఆ రిజర్వేషన్లు అమలు పరిచిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. గతంలో కాంగ్రెస్ పాలకుల్లో చాలామంది ఏం చేసేవారంటే ఈ రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాలను ఖాళీగా చూపించేసేవారు, భర్తీ చేసేవారు కాదు. జగజ్జీవన్ రామ్ గారు వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లన్నీ కూడా సక్రమంగా అమలు చేసిన వ్యక్తి, మనందరూ కూడా గుర్తించుకోవాల్సిన వ్యక్తి కూడా జగజ్జీవన్ రామ్ గారు. అటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారిది ఈ చర్చిపేటలో, బహుశా రాజమండ్రిలో ఒక మరి మా కాటం రజనీకాంత్, అంటే కాటం రజనీకాంత్ మా అమ్మాయి కాటం ప్రియాంకకు ముందు కాటం దామోదర్స్ గురించి చెప్పాలండి. ఎందుకంటే నాకు బాగా ప్రియమిత్రులు కాటం దామోదర్స్ గారి కుటుంబం. వారు ఇవాళ ఈ ఊరికి గర్వకారణంగా మానవ సేవయే మానవ సేవ అనేటువంటి మదర్ తెరెసా గారి విగ్రహం పెట్టినటువంటి గొప్ప ఖ్యాతి చర్చిపేటలో వాళ్ళ కుటుంబానికే దొరుకుతుంది.